జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి దేశంలోనే ఉత్తమ సొసైటీగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వాలని సీనయ్య గ్రోత్ అండ్ గవర్నెన్స్ ప్యానెల్ సభ్యులకు విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనయ్య పద్మారెడ్డితో కలిసి మాట్లాడారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన జూబ్లీహిల్స్ సొసైటీలో రాజకీయాలు పెరిగిపోవడంతో సభ్యులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కొందరు సభ్యులు ఇతర సభ్యులను కనీసం మనుషుల్లా చూసే పరిస్థితి లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నో ఒడిదుడుకుల అనంతరం ఈ నెల 30న భారతీయ విద్యాభవన్ లో సొసైటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంప్రదాయ ప్యానెళ్లకు భిన్నంగా తమ సీనయ్య గ్రోత్ అండ్ గవర్నెన్స్ ప్యానెల్ తరపున 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని చెప్పారు. మనం పోరాడుతున్నాము. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం రిస్టరేషన్ డెమోక్రసీ ఈ కేసులన్నీ ఎందుకుంటే 800 మందిని తీసేయడం ఎందుకు, 800 మందిని చేర్చుకోవడం ఎందుకు, మంచిరేవులు అనే ఒక స్కీమ్ పెట్టారు. అది ఏమైందో భగవంతుడు కూడా తెలియదు. అది కోర్టుల పాలైపోయింది. అది హైకోర్టులో సుప్రీంకోర్టులో నడుగుతుంది. మన సొసైటీలో చాలా మంది సీనియర్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీరు పడుతున్న ఇబ్బందులు చూసాం, అందుకే మేము వచ్చాం. సీనయ్య గారి ప్యానెల్కి ఓటేయండి. ఏం ఇబ్బందులు లేకుండా చేంజ్ మేము తీసుకొస్తాం. మాకు ఏ గ్రూపులతోనే సంబంధాలు లేవు. వీఆర్ అన్ ఇండిపెండెంట్ బాడీ. మేము వస్తాము, చేస్తాము. మీరు కంపల్సరీ 30th వచ్చి ఓటు వేసి మార్పుకు శ్రీకారం దిద్దండి. థ్యాంక్ యూ. Jubilees society law, there are so many parts which are neglected, which are unattended. So as an interior designer and an architect, I would like to see a beautiful Jubilees society. So please vote for change. Please vote for Seenayya Garu's panel. Volunteer Seenayya, జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఎలక్షన్స్ రేపు 30వ తేదీ ఆదివారం 8 గంటల నుంచి 3 గంటల వరకు జరగబోతుంది. మా సీనయ్య గ్రోత్ అండ్ గవర్నెన్స్ ప్యానెల్, ఈ ప్యానెల్లో 15 మంది ఉన్నారు. వీళ్ళందరూ అంటే 12 మంది ఓసీ క్యాడరు, 2 ఉమెన్స్ క్యాడరు, 1 ఎస్సీ క్యాడరు. వీళ్ళందరూ 3 సపరేట్ బ్యాలెట్ పేపర్లు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళందరూ నేను అందరినీ కూడా ఈ హౌసింగ్ మొత్తం జూబ్లీహిల్స్ సొసైటీ లో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా ఒక్క అరగంట మీరు స్పేర్ చేసి మీరు వచ్చి మంచి వారిని ఎన్నుకొని మీ బాగోగులు చూడాలనుకుంటే ఓటుకి వచ్చి ఓటు వేసి పోవాలని నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.